ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలము మనకి ఇవ్వబడిన వాగ్దానాన్ని మనం చదువుకుంటాము. రండి, కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటాము. కీర్తనలు 42వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యొక్క అధ్యాయాన్ని కోరహు కుమారులు రచించినట్లు మనం చూడగలుగుతున్నాము. కోరహు కుమారులు వారు ప్రభు సన్నిధానంలో వారి కలిగి ఉన్న ఆశను, దేవుని పట్ల వారు కలిగి ఉన్న ఆలోచనను, దేవుని విషయమై, దేవుని సన్నిధి విషయమై, దేవుని యొక్క మరి ఇంటి విషయమై వారు కలిగి ఉన్న ఆసక్తి ఎంతో గొప్పది. దానిని వారు ఆత్మీయంగా వారు కలిగి ఉన్న స్థితిని వారు తెలియపరుస్తుంటున్నారు. ఆ మాట చదువుకుంటాం. కీర్తనలు 42వ అధ్యాయము 1వ వచనములో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కోరాహు కుమారుల యొక్క ప్రాణము దేవుని చూచుట కొరకై, దేవుని సన్నిధిని అనుభవించుట కొరకై, దేవుని సన్నిధిలో గడుపుట కొరకై దేవుడు అనుగ్రహించే ఆ యొక్క నెమ్మదిని వారు అనుభవించినట్లు ఎంతో ఆశపడుతుంటున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అంటున్నారు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని విషయమై మనం ఇటువంటి ఆశను కలిగి ఉండాలి. ఇటువంటి ఆత్మీయమైన స్థితిని మనము కలిగి ఉండటం ఎంతో మంచిది. 2వ వచనంలో అంటున్నారు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. అంటే దప్పికని కలిగి ఉంటున్నారు, దాహాన్ని కలిగి ఉంటున్నారు. దేవుని చూడాలన్న దాహముతో, దేవుని చూడాలన్న దప్పికతో వారు ప్రభు సన్నిధి కొరకై ఎంతో పరుగులెడుతుంటున్నారు. ప్రభు సన్నిధిని చేరుట కొరకై ఎంతో త్వరపెడుతుంటున్నారు. కనుక ఇటువంటి ఆత్మీయమైన స్థితిని కలిగి ఉండటం ఎంతో మంచిది. తర్వాత మాట అంటున్నారు, కీర్తనలు 42వ అధ్యాయము 2వ వచనములో, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. నీ దేవుడు, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఎప్పుడు కనబడాలి అని వారిలో ఇటువంటి ఉజ్జీవమైన ఆ యొక్క ఆశ, వారిలో ఇటు ఆత్మీయమైన మంట, వారిలో ఇటు దైవికమైనటి అగ్ని రగులుచున్నది. ప్రియమైన వారులారా, మన జీవితాల్లో నేటి దినాలను బట్టి చూస్తే ఆత్మీయంగా ఎంతో చల్లారిపోయిన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఎంతో మరి సన్నగీలిన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఆత్మీయంగా బలహీనులం అయిపోయినాం. ఆత్మీయంగా మరి మనం ఎంతో వెనకబడుతుంటున్నాం. ఆత్మీయంగా మనం ఎంతో మరి మరి దిగజారిపోయిన పరిస్థితుల్లో మన యొక్క స్థితి కనపడుతుంది. అందుకని దేవుడు ఈ ఉదయకాలం నీతో, నాతో, మనందరితో మాట్లాడుతుంటున్నాడు. ఎందుకంటే ప్రభు యొక్క రాకట సమయం సమీపిస్తున్నది. ప్రభు దినాలు రాబోతుంటున్నవి, ఆయన యొక్క రాకట దినములు. ప్రభు మనలను తీసుకుని వెళ్ళుట కొరకు ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. అందుకొరకే సూచనలు కనబడుతుంటున్నవి, ప్రవచనాలు నెరవేర్చబడుతుంటున్నవి. ఈ మధ్య కాలంలోనే మరి కొంతమంది సైంటిస్టులు మానవుని యొక్క మెదడుకి చిప్పు అమరుస్తూ వచ్చినారు. చూడండి, మానవుని యొక్క
పరిజ్ఞానం ఎంతగా వెళ్ళిపోయిందంటే ఒక మానవుని యొక్క మెదడు ఒక ఎలక్ట్రానిక్ కంట్రోల్లోకి వెళ్ళిపోతూ వచ్చింది. రాబో దినాల్లో ఈ యొక్క చిప్పే మరి 666 మరి ఆ ముద్రకి ఛాయగా కనపడుతుంది, మచ్చుగా ఆ నీడగా కనపడుతుంది. అంటే ఆ పరిస్థితులు సమీపిస్తుంటున్నవి, రాబోతుంటున్నవి ఆ దినాలు. కనుకనే ప్రియమైన వారులారా, ఇటువంటి దినాల్లో మనలో కోరాహు కుమారులకు కలిగి ఉన్నట్టు ఆశ, ఆ దప్పిక దేవుని గురించి ఆ తపన మనం కలిగి ఉండాలి. అటువంటి మరి ఆత్మీయమైన మంటను, అగ్నిని, రగులుచున్న ఆ యొక్క జ్వాలలను మనం కలిగి ఉండవలసిందిగా దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరొక మాట కూడా రాయబడుతూ వచ్చింది. కీర్తన 42వ అధ్యాయం 5వ వచనం. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నువ్వేలా తొందరపడుచున్నావు. ఇక్కడ 5వ వచనానికి వచ్చేసరికి ప్రాణము కృంగిపోయిన పరిస్థితిని గురించి రాస్తూ వచ్చినారు. ప్రాణము కరిగిపోయిన పరిస్థితి. నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. సరైన ఆత్మీయత, ఉజ్జీవ జ్వాలలను మనం కలిగి ఉండకపోతే ప్రాణము కరిగిపోతుందండి. ఆత్మీయ జీవితం కరిగిపోతుంది. ఆత్మీయంగా మనము మరి కృంగిపోయే వారంగా ఉంటాం. ఆత్మీయంగా మనము మరి ఎంతో దిగజారిపోతాం. దాని ద్వారా హృదయంలో కలవరం వస్తుంది. ప్రాణము నెమ్మదితో ఉండదు, ప్రశాంతతతో ఉండదు. ఎంతో టెన్షన్స్, కలవరాలు ఇవన్నీ ఏర్పడతా ఉంటాయి. అందుకని భక్తుడు అంటూ వచ్చినాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడేనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. మా ప్రియులారా, ఆత్మీయ జీవితంలో ఎన్నెన్నో రకరకాల పరిస్థితులు సంభవించవచ్చు. అయినను వాటన్నిటిలో దేవుడే మన నిరీక్షణ, ఆయనే మన రక్షణకర్త, ఆయనే మన దేవుడని మనం ఆయన స్తుతించే విధానంలో మనం ఉన్నప్పుడు అది మనకెంతగానో ఆత్మీయమైన మేలుతో కూడిన జీవితంలో మనల్ని నడిపిస్తుంది. అందుకని అంటూ వచ్చినాడు. రాని చదువుకుంటాం. కీర్తనలు 42వ అధ్యాయం 8వ వచనంలో, ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించెను, రాత్రి వేళ ఆయన గూర్చి కీర్తనయు, నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండవు. ఎప్పుడైతే ప్రతి పరిస్థితుల్లో ఈ ప్రార్థన అనే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావో అప్పుడు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సంతృప్తితో కూడినట్టి జీవం మనతో కూడా ఉండటం మనం చూడగలుగుతాం. అటు దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతాం పరిపూర్ణంగా. అందుకనే ప్రార్థనా జీవితం ఎంతో అవసరం. కనుకనే ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనలను హెచ్చరించేది ఏమిటంటే, కోరాహు కుమారులు కలిగి ఉన్నట్టి ఆసక్తి నువ్వు నేను కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా మనలను దేవుడు సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయినట్టు మా యేసు ప్రభువా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, కోరాహు కుమారులు కలిగి ఉన్న ఆశ, ఆకలి, అటువంటి తృష్ణ నీ పట్ల, నీ విషయమై, నీ సన్నిధి విషయమై మేము కలిగి ఉండినట్లు సహాయం చేయండి ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రతి వారిలో ప్రభా కావలసినట్టి ఆత్మీయమైన ఉజ్జీవ జ్వాలలను మీరు అనుగ్రహిస్తూ రండి
ప్రభా దినాలను బట్టి చూస్తే ఆత్మీయంగా ఎదగవలసిన వారిని, ఆత్మీయంగా బలపడవలసిన వారిని, ఆత్మీయంగా వెలిగింపబడి అనేకులను వెలిగించవలసిన వారిని. అయితే ప్రభా మేము పడిపోయినాం, జారిపోయినాం, తప్పిపోయినాం. ప్రభా మేము నీకు సాక్షులుగా ఉండక ప్రభా మేము నీకు ప్రభా ఎంతో వేదన బాధను కలిగిస్తూ వచ్చినాం. మాదిరికరంగా ఉండవలసిన మేము ప్రభా త్రోవ తప్పిన వారంగా ఉంటూ వచ్చినాం కనుక క్షమించుము. ఆత్మీయ జీవితంలో కోరాహు కుమారులు కలిగినట్టి ఆకలి, ఆశ, దప్పిక, తృష్ణ మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. సమయానికి మీ సన్నిధికి వెళ్ళాలని, సమయానికి మీ సన్నిధిలో చేరి ప్రార్థించాలని, సమయానికి మీ సన్నిధిలో ప్రభా నిన్ను దర్శించాలని, నిన్ను మా ప్రభా ఎదుర్కోవాలని, నీ సన్నిధిలో నిన్ను సేవించాలని, నిన్ను స్తుతించాలని అట్టి విధానము మాలో నూతనంగా అనుదినం మీరు పుట్టించమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం. అందుకొరకే ప్రభా ఆత్మీయ జీవితంలో మా ప్రభా మెలకుగా ఉండుట కొరకే ప్రభా కృంగిపోక, జారిపోక ఉండునట్లు అనుక్షణం ప్రార్థన కలిగి ఉండుటకు సహాయం చేయండి. ప్రార్థన మాకు తోడుగా మా తండ్రి మీరు ఉంచుతున్నందుకు స్తోత్రాలు. ఈ రీతిగా ప్రభా ఈ దినం నీ ప్రజలు ఎవరైతే ఏ అక్కర్ల కొలది నీ సన్నిధిలో ప్రభువారు నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, వారందరికీ కావలసిన విస్తారమైన నీ కృపను అనుగ్రహించు. ఆరోగ్యం బాగలేని వారికి ఆరోగ్యం దయచేయండి, సంతానం లేని వారికి సంతానం దయచేయండి, ఆత్మీయంగా బలహీనులైన వారిని బలపరచండి. శరీరంతో లోకంతో ఇంకా జీవిస్తున్న వారితో మీరు మాట్లాడండి. లోకానికి వేరు కాకుండా ఇంకెవరైతే ఉన్నారో వారిని దర్శించుము ప్రభా. బ్యాప్టిజమ్స్ కొరకు ఎవరైతే ఆశతో ఉంటున్నారో వారికి సహాయం చేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు సహాయం చేయండి తండ్రి. అలాగనే పరిశుద్ధమైన దేవా యేసయ్య ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు సహాయం చేయండి దేవా. మా తండ్రి అప్పులలో బాధల్లో ఉన్న వారిని ప్రభా మీరు విడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. దేవా దయ చూపించు. హెబ్రోను సహవాసాన్ని ప్రభు దీవించు. మా తండ్రి ఈ యొక్క హైదరాబాద్ పట్టణంలో హైటెక్ సిటీ మాదాపూర్ ప్రభు ఈ ప్రాంతంలో మీరు నిలవబెట్టిన హెబ్రోను ప్రభు మీరు ఆశీర్వాదకరంగా మార్చు, దీవెనకరంగా మార్చమని సకల మహిమ స్తుతి ప్రశంసల ప్రభు మీకు అర్పిస్తూ ఆరాధిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమాధానము యేసు క్రీస్తుని శాంతియు నీకనుగ్రహించునుగాక, నీకనుగ్రహించునుగాక. సమాధాన అధిపతియే కృపగల యెహోవా కృపతో